విశాఖ భీమిలి నియోజకవర్గంలోని జీవీఎంసీ 7వ వార్డు మల్లయ్యపాలెంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని, టిడ్కో ఇల్లు మౌలిక సదుపాయాలతో అందించాలని, ఇల్లు ఇచ్చే వరకు అద్దె భారం ప్రభుత్వం భరించాలని, తొలగించిన పెన్షన్లు తిరిగి మంజూరు చేయాలని, రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ అధికారికి సమర్పించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేక రకాలైన హామీలు ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఉచితంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. చేయడంలో వైఫల్యం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి పోతే మీరు ఖచ్చితంగా ప్రజలను మోసం చేసినట్టే, మభ్యపెట్టినట్టే. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఇస్తామన్న హామీ, మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ప్రగల్భాలు చెప్పినటువంటి మాటలు నిజం చేయమని ప్రజలందరి తరఫున, సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ 7వ వార్డు పరిధిలోని మల్లయ్యపాలెం సచివాలయం దగ్గర ఎవరైతే వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారో, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుకు పూనుకోవాలా, అనేక కారణాల వల్ల రద్దు చేసినటువంటి పెన్షన్లు తిరిగి పునరుద్ధరణ చేయాలా, అర్హులైనటువంటి పేదలకి నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా టిడ్కో ఇల్లు అన్ని లబ్ధిదారులకి మౌలిక లేదు. వాళ్ళు ఎక్కడుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడి డబ్బులు కట్టి బ్యాంకుల్లో లోన్లు కూడా కడుతున్నారు. ఇది సరైన చర్య కాదు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని విశాఖపట్నం సిపిఐ తరఫున, ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.